Hey guys, welcome to my channel Travel with Krishna. సో కరెంట్లీ ఎక్కడున్నారు కనిపిస్తుంది కదా. ప్రజెంట్ అయితే మేము శ్రీశైలం వెళ్తున్నాము. టైం అయితే ఎగ్జాక్ట్లీ 11:10 అంటే 11కి స్టార్ట్ అయ్యాం మేము. సో ఈ శ్రీశైలం జర్నీ మధ్యలో ఇంకా కొన్ని పాయింట్స్ అయితే కవర్ చేయబోతున్నాం. చెంటూరు నుంచి నంద్యాల 285 కిలోమీటర్. అక్కడ నైట్ స్టే. పొద్దున్నే పాండ్యం 16 కిలోమీటర్లు. సుంకులమ్మ తల్లి దర్శనం చేసుకొని రావాలి. నంద్యాల వచ్చి టిఫిన్ చేసుకొని మహానంది దర్శనం చేసుకొని అక్కడి నుంచి డైరెక్ట్ గా శ్రీశైలం వయా ఆత్మకూరు ఘాటి ఇంకా బాగుంటది. నల్లమల ఫారెస్ట్, దోర్నాల టు శ్రీశైలం. అది ప్లాన్ ఇదే. రేపు సాయంత్రానికి శ్రీశైలం నైట్ స్టే. సోమవారం ఉదయాన్నే 7:30కి అయ్యవారి స్పర్శ దర్శనం. మధ్యాహ్నం అక్కడ భోజనం చేసుకొని రిటర్న్ టు గుంటూరు. మధ్యలో త్రిపురాంతకేశ్వరి అమ్మవారిని ఒకసారి దర్శనం చేయించుకోవాలి. అది సో విన్నారు కదా, ఇదే మా ట్రిప్ ప్లాన్ అయితే. యాజ్ ఆఫ్ నౌ ఎగ్జాక్ట్లీ అట్ మిర్చి యార్డ్. వెనకాల కూర్చున్నారు మా పెద్దమ్మ అండ్ మా పెద్దమ్మ. సో ఇంక వీలేనమాట మనతో పాటు. మేము 4 వెళ్తున్నాం. ఫ్యూయల్ ఫిల్ చేసుకొని అగైన్ విల్ గెట్ స్టార్టెడ్. వాటర్ బాటిల్స్ తీసుకోవడానికి వచ్చాను. 2 వాటర్ బాటిల్ తీసుకొని మళ్ళీ ప్యాక్. ఒకటి పెట్టుకో. 3,718 రూపీస్ ఫ్యూయల్ అండ్ 38.20 లీటర్స్ వచ్చింది. యాజ్ ఆఫ్ నౌ ట్యాంక్ ఫుల్. ఎండ దారుణంగా ఉంది ఇవాళ. The journeys are incomplete without this song, right? Because కార్ ఎక్కినప్పుడు ఇదే సాంగ్ గుర్తొస్తుంది నాకు కూడా. మా పెద్దమ్మ డ్యూటీ ఎక్కేసింది అనమాట. డ్యూటీ ఎక్కేసి నేను చదువుతున్నా. సీరియల్ కాదా? సీరియల్ కాదా? పర్లేదు అయితే. వార్తలు చదువుతున్నా. ఎంజాయ్. మామూలుగా అయితే సీరియల్ చూస్తుంది ఎప్పుడు. సీరియల్స్ అనమాట. ఇయర్ ఫోన్స్ పెట్టితే సీరియల్స్ కోసం. బట్ ఇప్పుడు న్యూస్ వస్తుంది ఏంటో మరి అంత ఇంట్రెస్ట్. కొటేషన్ ఐడియా ఉంది కదా, మోర్ దాన్ ద డెస్టినేషన్ ద జర్నీ ఈజ్ మోర్ బ్యూటిఫుల్ అని చెప్పి. అదే ఆ డెస్టినేషన్ కన్నా జర్నీ చాలా బాగుంటుంది. సో బేసికల్లీ నా థాట్ అయితే అది రిగార్డింగ్ జర్నీ. గారెక్కంగా నిద్రపోవడం ఇవన్నీ మన వల్ల కావు. నైట్ అంతా మెలుకొని అన్నా ఉంటాం మనం. ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. బేసిక్గా నేను ఎప్పుడు మెలుకుతూనే ఉంటాను. ఈవెన్ ఇట్స్ ట్రైన్ జర్నీ ఆర్ కార్ జర్నీ ఆర్ బస్ జర్నీ. బస్ జర్నీ అంటే మనకు అవసరం లేదు, మనతో ఎవరు మాట్లాడరు, మనకే ఉంటుంది కాబట్టి నిద్రపోవచ్చు. బేసిక్గా కార్ జర్నీ అంటే ఇట్లా మాటలు చెప్పుకుంటే సరదాగా ఉంటుంది జర్నీ ఎప్పుడైనా సరే. అందరూ సైలెంట్గా ఉంటే అసలు వర్కౌట్ కాదు. ఎప్పుడైనా జర్నీ అంటే అందరూ సరదాగా నవ్వుకుంటా మాట్లాడుకుంటూ వెళ్తేనే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ నర్సాపేట ఎంట్రన్స్ ఇది, ఊరు ఎంట్రన్స్. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళిపోతే నర్సాపేట ఊర్లోకి వెళ్తాము. ఇటు స్ట్రైట్ కొట్టేస్తే వినుకొండ స్ట్రైట్ అనమాట. ఇంకా అసలు నా బ్యాక్గ్రౌండ్ ఎట్లుందో అక్కడ ఆ కొండ కనిపిస్తుంది కదా, నాకు ఆ షేప్ చూస్తే సంథింగ్ ఏదో ఒక గోపురం టైప్లో అనిపించింది. అసలు వ్యూ మాత్రం ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్. కొంచెం చక్కగా పొలాలు, ఇవన్నీ ఏదో పొలాల మధ్యలో ఇక్కడ చక్కగా చెట్టు నీడ ఉందన్నమాట. ఇంకా అక్కడ ఎదురు స్కూల్ ఉంది ఆ పైన. ఓకే పిలుస్తున్నారు, ఇంక వెళ్ళిపోదాం. నేను శ్రీశైలం వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 6 to 7 years దాకా అవుతుంది. ఈ మధ్యలో ఎంత డెవలప్ అయిందో ఏంటో, బట్ రోడ్ అయితే మాత్రం సూపర్ ఉంది అసలు. మళ్ళీ ఇప్పుడే వెళ్తాం. 7 years తర్వాత నాకు తెలిసి అయితే నేను ఆఫ్టర్ సమ్మర్ హాలిడేస్ డిప్లొమా ఫస్ట్ ఇయర్ అయిపోయింది. అప్పుడు వెళ్ళుంటా నేను శ్రీశైలం. మళ్ళీ ఇప్పుడే వెళ్ళడం లైక్ ఒక వీర్డ్ ఎక్స్పీరియన్స్ అనమాట. అప్పుడు ఫ్యామిలీ అందరం, ఇప్పుడు మా పెద్దవాళ్ళు మేమందరం అప్పుడు ఆల్మోస్ట్ ఒక టెంపో పెట్టుకొని ఊరు వెళ్తున్నాం. లైక్ అన్నవరం ట్రిప్ అనుకుంటా. వెళ్ళేటప్పుడు భీమవరం టౌన్లో మా ఊళ్ళమ్మ అమ్మవారిని టెంపుల్ ఉంది. ఇక్కడ అది అలంకరణ అంతా చేసి చూడటానికి అసలు 2 కళ్ళు సరిపోలేదు అన్నట్టు అనమాట. అయితే ఆ మూమెంట్లో మా పెద్దమ్మ ఏంటంటే ఫోటో తీయమన్నారు. సరే పద్దాకలు రాము కదా అని చెప్పి ఫోటో తీసా. యాక్చువల్లీ అక్కడ ఒక బోర్డు ఉందన్నమాట,
ఫొటోస్ ఆర్ వీడియో క్యామ్స్ నాట్ అలౌడ్, అంటే మన ఫొటోస్ కానీ వీడియో కానీ తీయకూడదు అక్కడ. కానీ ఏం చేసాం, అవి చూసుకోవాలి నేను యాక్చువల్లీ చూసుకోకుండా ఫోటో కొట్టేసి, ఫోటో కొట్టిన తర్వాత వెనకాల పూజారులు వాళ్ళు ఎవరిని పిలుస్తున్నారని వెనక్కి తిరిగి చూస్తే నన్నే పిలుస్తున్నారు అనమాట. సరే ఏంటి ఆ విషయం అని వెళ్తే ఇప్పుడు ఫోటో తీసావా నువ్వు అని చెప్పని అడిగారు. అవునండి తీసాను అన్నాను. ఇక్కడ ఫోటోలు తీయకూడదమ్మా, నువ్వు నీ ఫోన్ మర్చిపోవాల్సిందే అని చెప్పి వాళ్ళు ఫోన్ తీసేసుకున్నారు. ఫోన్ తీసేసుకొని వాళ్ళు కొన్ని చూపిస్తున్నారు అనమాట, దానికి లాక్ వేసేసి ఉంది. అట్లా వీడియోస్ అట్లా తీసిన వాళ్ళకి వాళ్ళ ఫోన్ తీసుకుని ఆ హుండీలో పడేస్తారంటే ఇంకా అది పైకి వెళ్ళిపోద్దంట, వాళ్ళ పైన ఆఫీసులు ఉంటాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుందంట. అసలు ఆ రోజైతే అప్పు కంగారు పడిపోయి నేనైతే ఆయన ఫోటో దిగి అసలు ఎట్లా చూసుకోలేదు నేను బోర్డు అని చెప్పి కంగారు పడిపోయాను అసలు ఆ రోజు అయితే. బట్ ఆ రోజు పెద్దగా మాట్లాడారు అన్నమాట. సరే డిలీట్ చేసేయండి, మీరు ఇబ్బంది ఏం లేదు, నాకు తెలియక తీశానండి అని అంటే ఆల్మోస్ట్ అక్కడ ఒక 20 minutes డిస్కషన్ జరిగింది వాళ్ళతో కూడా. ఆ డిస్కషన్లోనే అట్లా ఫొటోస్ వాళ్ళు డిలీట్ చేసేసి ఇచ్చారు ఇంక ఫోన్ నాకు. మేము ఫస్ట్ టైం రావటం అని అంటే కొంచెం మాట్లాడి మా పెద్ద ఐడి కార్డు చూపించారనమాట, ఆయన కోర్టు ఎంప్లాయ్ కదా. ఐడి కార్డు చూపిస్తే సరే అండి ఇది లాస్ట్ టైం, ఇంకోసారి ఇట్లా ఎవరు తీయద్దు అని చెప్పన్నారు అనమాట. అందుకని ఇంకా సైలెంట్గా ఫోన్ జేబులో పెట్టేసుకున్నా. అప్పుడు ఆ రోజైతే ఒక వియర్డ్ ఎక్స్పీరియన్స్ నాకు, అది ఇంకా భయం పట్టుకుంది. ఇంకెక్కడికి వెళ్ళినా అసలు ఫోటోలు కూడా తీయకూడదని డిసైడ్ అయిపోయాను. ఎవరు తీయమని సార్ ఫస్ట్ బోర్డులని చెక్ చేసుకొని అప్పుడు ఫోటోలు తీయడం బెస్ట్ అనిపించింది. లేదా పర్మిషన్ అడిగే వాళ్ళు ఒప్పుకుంటే అప్పుడు ఫోటోలు తీయచ్చు అనిపించింది. పొరపాటును కూడా రిస్క్ తీసుకొని ఇంకా సార్ నేనైతే ఆ ఎక్స్పీరియన్స్ ఒక షేర్ చేసుకుందాం అని చెప్తున్నా. టైమ్ ఫర్ ఎ షార్ట్ బ్రేక్. జస్ట్ ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ కోసం ఆగాము. ఇంకా బట్ ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది. టైం అయితే 1 అయింది. ఈ కార్లో మనం ఇప్పుడు దాకా వచ్చింది ఎటియోస్. ఈ సమ్మర్లో ఏంటంటే బాగా ఏసీ అలవాటు అయిపోయింది, బయటికి వెళ్ళలేక ఇంకా ఏసీ లేకపోతే ఉండలేమన్నట్టు తయారైంది అనమాట. టోల్ ప్లాజా ఖాళీగా ఉంది, అసలు ఎవ్వరు లేదు. లిటరల్ నాకు కారు ఇక్కడ ఉంది. గణపవరం మెంట బాగుంది రెస్టారెంట్. భీమవనం రెస్టారెంట్ లంచ్ కోసం ఇక్కడ ఆగా అనమాట. తెలిసిన వాళ్ళు అని చెప్పానంటే హోటల్ క్యాబిన్స్ బాగున్నాయి ఇవన్నీ. క్యాబిన్స్ చాలా బాగుంటారా. లంచ్ తినేసేసి ఇంకా గెటింగ్ బ్యాక్ టు అవర్ జర్నీ. విండుకొండ దాటిన తర్వాత మంచి ఫుడ్ తినాలంటే మనం ఆవుల వెంకటరెడ్డి గారి నలభీమ వనం గుంటూరు నుంచి ఇక్కడ పెట్టారంటే గుంటూరు కారం, గుంటూరు మసాలా అన్ని బాగా వేసి చాలా బాగా చూస్తారండి. ఓకే, థ్యాంక్ యూ. చూడదా ఆ పండు చిన్నది కూడా అంతే. ఆ పిల్ల షాక్ లో ఉంది బాబు, ఏం జరుగుతుంది ఇక్కడ అది అర్థం కావట్లేదు. టేకే లంచ్ చేసేసాము. ఇంకా లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. మేము ట్రై చేసిన ఐటమ్స్ అయితే చిల్లీ పన్నీర్, కాజు పకోడీ, తర్వాత వెజ్ బిర్యానీ రైస్, లాస్ట్లో కర్డ్ రైస్. కానీ ఏ మాటకి ఆ మాట టేస్ట్ వాజ్ ఎక్సలెంట్, చాలా బాగుంది టేస్ట్ అయితే. బట్ ఈ ఏరియాలో ఈ చుట్టుపక్కల రెస్టారెంట్స్లో ఈ రెస్టారెంట్లోనే టేస్ట్ చాలా బాగుంటుందంట. దానితో తెలిసిన వాళ్ళు కదా, అసలు వాళ్ళు పెట్టకూడదు. నిజంగా ఫుడ్ అయితే చాలా బాగుంది, వాల్యూ ఫర్ మనీ నన్ను అడిగితే. నేను ట్రై చేసిన ప్రకారం ఫుడ్ అయితే నేను ఫుల్ సాటిస్ఫైడ్. లైక్ వంట మాస్టర్లు అందరూ కూడా ఒరిస్సా నుంచి వచ్చిన వాళ్ళు అంట, బట్ చాలా బాగా చేశారు ఐటమ్స్ అన్నీ కూడా. ఐ థింక్ ఇట్స్ వర్త్ ట్రైయింగ్. ఈ చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్స్లో చూసుకుంటే ఇది చాలా బెస్ట్. వచ్చిన వాళ్ళు కూడా చెప్పారనమాట. సో అలాగా మేము ఇక్కడ ట్రై చేసాము. సో లంచ్ అయితే చాలా నీట్గా ఫుల్ టేస్టీగా అయిపోయింది.
వీఆర్ ఆల్ స్టమక్ ఫుల్ నౌ, దట్ ఈస్ ద థింగ్. సో అవి ఉన్నాయి కదా, అవి వచ్చేసి ఓల్డ్ రైల్వే బ్రిడ్జెస్ అనమాట. బ్రిటిషర్స్ కన్స్ట్రక్ట్ చేసిన ఓల్డ్ రైల్వే బ్రిడ్జెస్ అవి. ఒకప్పుడు అవి కట్టేటప్పుడు చాలా మంది చనిపోయారంట యాక్చువల్లీ, లైక్ అంటే ఫారెస్ట్ ఏరియా కదా. ఇంకా అట్లాంటి ఒక 3-4 పిల్లర్స్ ఉన్నాయి, అవి కనిపించే 2. ఇంకా అటుపక్క కూడా వేరే ఉన్నాయి, బట్ ఈ పాయింట్ అక్కడ ఆపడానికి లేదు కాబట్టి ఇక్కడ ఆగి. సో అదంతా కనిపించేదంతా బ్యాక్ అంతా ఫారెస్ట్, అదంతా మేము ప్రజెంట్ హిల్లోనే ఉన్నాం. అక్కడ నుంచి ఇలా టర్నింగ్ అయ్యి ఇట్లా వచ్చాం అండ్ ఇలా వెళ్ళిపోతాం. ఇది కనిపించేది వచ్చేసి కొత్త ట్రాక్ అనమాట, అంటే దాని తర్వాత వచ్చిన ట్రాక్ ఇది. సో దీని మీద రెగ్యులర్గా నడిచాయి. అది చాలా అంటే డెడ్స్లో వెళ్ళిపోయాయి ట్రైన్స్ అన్నీ. ఎక్కడ చూసినా కోతులే ఉన్నాయి బేసిక్గా, అంటే ఫారెస్ట్ ఏరియా కదా, మొత్తం కోతులే ఉన్నాయి. కనిపించేదంతా థిక్ ఫారెస్ట్ చెప్పాలంటే. ఇట్లా మొత్తం బ్యాంబూ ఎక్కువ కదా, బ్యాంబూ ట్రీస్ చాలా ఎక్కువ ఇక్కడ. ఇటు చూసిన లెఫ్ట్ అండ్ రైట్ అవే కనిపిస్తున్నాయి. మరి కరెంట్ లోపలికి వచ్చాక అదే అది చెప్పేసి సరిపోయింది రూమ్ ఎగ్జాక్ట్ గా. మొత్తం చూడు వచ్చింది అన్నమాట రూమ్. ఏసీ కూడా ఆటోమేటిక్, రిమోట్. సో మంచి పెద్ద టీవీనే ఇచ్చారు, సెంట్రల్ ఏసీ అండ్ కబోర్డ్స్ కూడా ఇచ్చారు. బాగుంది, లైటింగ్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది అసలు, ఏమాట. అండ్ కింగ్ సైజ్ బెడ్, వైఫై కూడానా, పేస్ట్, డెంటల్ కిట్ 2 ఇచ్చారు. 2 మరి ఇచ్చేది. శాంపుల్ సోప్స్ కూడా వాళ్ళే ఇచ్చారు మొత్తం. శాంపుల్ సోప్స్, 2 వాటర్ బాటిల్ అండ్ 2 షాంపూ సాచెట్స్. కింద హోటల్ ఉంది, రాయలసీమ రుచులు, మెనూ కార్డు కూడా ఇచ్చారు రూమ్ లోనే. చాలా అంటే చాలా ఐటమ్స్ ఉన్నాయి, నాన్ వెజ్ ఐటమ్స్ కూడా మంచిగా ఉన్నాయి. దేర్ యు గో. ఇక్కడ ఓపెన్ చేసి చూస్తే అసలు మొత్తం కనిపిస్తుంది, లిటరల్లీ మామూలుగా లేదు కదా. దిస్ ఈస్ డే 2 ఆఫ్ అవర్ జర్నీ టు శ్రీశైలం. నిన్న నైట్ అయితే హోటల్ స్టే చేసాము. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఐ థింక్ అరౌండ్ 4కి లేచి రెడీ అవ్వడం స్టార్ట్ చేసి 5:30కి అలా ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము. సో ఈరోజు మా ఫస్ట్ పాయింట్ వచ్చేసి పాండ్యం అనమాట. పాండ్యంలో అక్కడ అమ్మవారిని దర్శించుకొని
తర్వాత వచ్చేసి నందవరం వెళ్ళాము. అక్కడ చౌడేశ్వరి అమ్మవారి గుడికి వెళ్ళాము. ఫ్రమ్ దేర్ మళ్ళీ మేము మహానందికి స్టార్ట్ అయ్యాము. లైక్ మహానందికి ఆల్మోస్ట్ ఒక 45 minutes జర్నీ పట్టింది అక్కడ నుంచి, అంతే. తర్వాత మహానందికి చూసాం. మొబైల్స్ అండ్ క్యాంప్స్ మాటలోడు కదా, సో ఇంకా మా మొబైల్స్ అన్నీ ఇక్కడ కార్లోనే పెట్టేసుకొని మేమైతే వెళ్ళిపోయాము. 50 rupees శీఘ్ర దర్శనం టికెట్ తీసుకున్నాం అనమాట. ముగ్గురు వెళ్ళాం కదా, 150 పడింది. సో ఆ 150 rupees తోటి ముగ్గురం వెళ్ళిపోయాం లోపలికి. చాలా స్పీడ్గానే అయిపోయింది దర్శనం కూడా. ఆల్మోస్ట్ ఒక అరగంటలో మేము దర్శనం కంప్లీట్ అయితే మేము బయటికి కూడా వచ్చేసాము. డోర్నాల్లో మేము లంచ్ కోసం ఆగుతాం అనమాట. మా ప్లాన్ అయితే అది 12:20 అయింది. 2:30 అరౌండ్ అట్లా అవుతుంది అంటే వెళ్ళేపాటికి. ఓవరాల్గా మహానంది టు శ్రీశైలం కొండపైకి అయితే 177 kilometers చూపించింది. డోర్నాల్కి అయితే 125 అరౌండ్ ఉండొచ్చు. 125 అరౌండ్ ఉంటుంది అయితే ఎగ్జాక్ట్గా. రూమ్కి వస్తున్నాము మేము. వయా ఆత్మకూరు ఇక్కడికి వచ్చాము అన్నమాట శ్రీశైలానికి. ట్రాఫిక్ అయితే ఘోరంగా ఉంది అసలు. ఎలాగంటే ట్రాఫిక్ అంతా కూడా బంపర్ టు బంపర్ వెళ్తుంది. అంటే ఎంత ట్రాఫిక్ ఉందో అర్థం చేసుకోవచ్చు. మేము ఆల్మోస్ట్ ఘాట్ రోడ్డు యాక్చువల్ టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 50 kilometers అనమాట. కింద డోర్నాల నుంచి శ్రీశైలానికి 50 kilometers కదా. ఈ 50 kilometersలో అరౌండ్ 30 kilometers ట్రావెల్ చేయడానికి మాకు 1 hour పైన పట్టింది. అంటే ట్రాఫిక్ అంత ఘోరంగా ఉంది అన్నట్టు. ఇవాళ సండే, రేపు వచ్చేసి పబ్లిక్ హాలిడే, రేపు బక్రీద్ అంట. పబ్లిక్ హాలిడే కలిసి వచ్చింది. ఇంకేంటి జనాలందరూ లైక్ కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ స్టేట్స్ నుంచి కూడా చాలా వెహికల్స్ వచ్చేసినాయి అసలు. మేము ఎట్లాగట్లా వీ మేడ్ అవర్ జర్నీ హియర్. ఇక్కడ నుంచి మా పెద్దనాన్నకి కాల్ చేసాము. పెద్దనాన్న ఆఫీస్ వాళ్ళకి కాల్ చేస్తే మాకు ఒక రూమ్ అలొకేట్ చేశారనమాట, ఏసీ రూమ్. దీని తర్వాత మేము వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి వీ హ్యాడ్ అవర్ డిన్నర్ నౌ అండ్ మళ్ళీ రూమ్కి వచ్చేసాము. పడుకునే ముందు ఊరికి అట్లా వాక్ చేద్దామని వచ్చాను బయటికి. ఇదైతే శాలివాహన సత్రం అనమాట. జనాలందరూ ఫుల్ రష్ ఉంది ఇక్కడ. యాక్చువల్లీ మేము లంచ్ చేసిన కమ్యూనిటీ హాల్స్ అయితే అక్కడ ఆ ఏరియాలో ఉన్నాయి. యాక్చువల్లీ ఒకప్పుడు కార్ పార్కింగ్ అంతా లోపల ఉండేది. కార్ పార్కింగ్ ఇప్పుడు అక్కడ మొత్తం బయట పెట్టేశారు అనమాట. ఇంకా బయట నుంచి ఓన్లీ 2 wheelers మాత్రమే ఇదిగో ఇక్కడ పెట్టేశారు. ఇంకా మేము మా Day 2 అయితే ఫినిష్ చేసేసుకున్నాము. యాక్చువల్లీ 7:30కి మా స్పర్శ దర్శనం టికెట్స్ పెద్ద ఆల్రెడీ ఆన్లైన్లో బుక్ చేయించారనమాట. దర్శనం చేసేసుకుని వచ్చేసి ఇంకా వెంటనే గుంటూరుకి స్టార్ట్ అయిపోతాము. మ్యాక్సిమం ఈవినింగ్ by 4 or 5 అరౌండ్ గుంటూరులో ఉంటాం మేము ఎట్టి పరిస్థితిలో. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4కి లేచాము. 4కి లేచి ఇంకా రెడీ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము. 7:30కి వదులుతారు, బట్ 7కి అడిగితే మెల్లగా లైన్లోకి పంపిస్తున్నారు అనమాట. 7:30 నుంచి ఎగ్జాక్ట్గా బయటకు వచ్చేపాటికి 9:30 అయింది అనమాట. ఇంకా 9:30కి వెళ్ళి బయటకు వచ్చేసాము. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ ఉంటేనే టెంపుల్లోకి రానిస్తారు, లేకపోతే రానివ్వరు. ఇంకా లడ్డూలు తీసుకొని అక్కడ ఇంకా మెల్లగా రూమ్కి బయలుదేరి వచ్చాం అనమాట. ఇంకా మేము మా లగేజ్ అంతా ప్యాక్ చేసేసుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అవుతున్నాము. యాక్చువల్లీ ఇంకా గుంటూరుకే దారిలో త్రిపురాంతకంలో అమ్మవారి గుడి ఏదో ఉందంటే ఆ గుడి ఏదో చూసుకొని ఇంకా మేమైతే గుంటూరు వెళ్ళిపోతాము. ఈ జర్నీతో మా 3 days శ్రీశైలం ట్రిప్ అయితే ఫినిష్ అనమాట. మేము తీసుకున్న టికెట్స్ వచ్చేసి లింగస్పర్శ దర్శనం అనమాట. ఆన్లైన్లో బుక్ చేశారు. యాక్చువల్లీ మా టికెట్స్ అన్ని అక్కడ ఆన్లైన్లోనే బుక్ చేశారు. సో ఆఫ్లైన్ చూసాము, జనాలు ఫుల్ అంటే ఫుల్ రష్ ఉన్నారు అసలు. 1 hourలో అవ్వాల్సిన దర్శనం టైం 2 hours టైం పట్టింది అనమాట లిటరల్లీ. లోపలికి శివుడి దగ్గరికి వెళ్తాం మేము గర్భగుడిలోకి. ఇట్స్ టైమ్ టు ప్యాక్ ఆఫ్